మూడేళ్లలో విశాఖ మెట్రో రైల్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మంత్రి నారాయణ. మరోసారి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరిందని చెప్పారు. రైటర్స్ అనే సంస్థకు బాధ్యతలు అప్పగించామని 2 నెలల్లో నివేదిక వస్తుందని అన్నారు. మెట్రో ప్రాజెక్టు ఆలస్యం కాకుండా టెండర్ల ప్రక్రియ ప్రారంభించామన్నారు. అలాగే గత ప్రభుత్వం చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రాజెక్ట్ యాక్చువల్గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వాళ్ళ మధ్య యాక్చువల్గా మరొకసారి రైడర్స్ దాని విషయం మళ్ళీ ఒకసారి స్టడీ చేయమని ఇచ్చారు. రైట్స్ అనే ఆర్గనైజేషన్కి ఆల్రెడీ ఇచ్చాము. బహుశా వాళ్ళు 2 monthsలో చేస్తారు. అది అయిన తర్వాత యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటే దాన్ని ముందుకు పోతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం టైం డిలే కాకుండా టెండర్స్ ఇచ్చాం, టైం డిలే కాకుండా. బట్ ఆ స్టడీ కూడా మరొకసారి చేయమన్నారు కాబట్టి ఆ స్టడీ చేసేసి వీలైన తొందరలో మేబీ 1.5 months 2 monthsలో మళ్ళీ వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. లాస్ట్ గవర్నమెంట్ 1 cent అని ఇచ్చింది. అర్బన్ ఏరియాలో 1 cent, రూరల్లో 2 cents. అది మొత్తం జిగ్జాగ్ చేసేసింది. జిగ్జాగ్ అంటే 1 cent ఇచ్చేసింది. ఆ కన్స్ట్రక్షన్ ప్రాపర్గా చేయాల, కాంట్రాక్ట్లు ఎవరంటే పెట్టింది. దాని మీద విజిలెన్స్ వేసింది గవర్నమెంట్ కూడా. విజిలెన్స్ వేసిన ముఖ్యమంత్రి గారు ఏంటంటే వర్క్ ఆపొద్దు, వర్క్ కంటిన్యూ చేయమన్నారు. దాన్ని కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేయాలని